ఫార్చ్యూన్ ఎస్టేట్స్ 22 లక్షలకే 3 BHK సింప్లెక్స్ విల్లా. వివరాలకు ఈ నెంబర్స్ ని సంప్రదించండి. రెండు రాష్ట్రాల రాజధానులు అడిగితేనే ఒక నిమిషం అడిగి చెప్తూ ఉంటాం. కానీ ఇక్కడ ఉన్నాడు ఒక బుడతడు 100కు పైన దేశాల రాజధానులను అవలీలగా చెప్తూ ఉన్నాడు. 2013 న్యూఢిల్లీలో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్ కాన్వకేషన్ పోటీలో ప్రతిభ చాటుకున్నాడు ఈ బుడతడు. ఈ 4 సంవత్సరాల బుడతడు 100కు పైన దేశాల్లో సంబంధించినటువంటి రాజధానుల పేర్లు చెప్పడం అయితే చాలా గొప్ప విశేషం. అది కూడా తను వాళ్ళ అక్కను చూసి నేర్చుకున్నాడు. వాళ్ళ అక్క గతంలో 4 నిమిషాల 42 సెకండ్లలో 200 దేశాలకు సంబంధించినటువంటి రాజధానుల పేర్లు చెప్పడం కూడా గొప్ప విశేషం. దాన్ని చూసిన ఈ బుడతడు నేను దాన్ని బీట్ చేయాలనే ఉద్దేశంతో 1 నిమిషం 42 సెకండ్లలో తన టార్గెట్ ను పూర్తి చేశాడు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని ఆర్కే హాస్పిటల్ అధినేత డాక్టర్ చావా రాజ్ కుమార్ అశ్లేష్ దంపతుల కుమారుడు వచ్చేసి తారక్ నంద, పాప ఆకృతి. వీరిరువురు కూడా ఇలాంటి ప్రశంస మరి ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్ లో పేరు పొందడం పలువురు పట్టణం సంబంధించినటువంటి ప్రముఖులు అభినందిస్తున్నారు. Athens, Austria, Vienna, Switzerland, Bern, New Zealand, London, Australia, Canada, Armenia, Azerbaijan, Baku, Belarus, Minsk, Belgium, Bulgaria, Latvia, Kenya, Nairobi, Egypt, Cairo, Libya, Tripoli, Nigeria, Sudan, Khartoum, Afghanistan, Kabul, Brazil, Cuba, Havana, Czech Republic, Prague, Hungary, Budapest, Iraq, Baghdad, Iran, Tehran, Ireland, Dublin, Israel, Jamaica, Kingston, Latvia, Riga, Kazakhstan, Astana, South Korea, Lebanon, Beirut, Maldives, Male, Argentina, Venus, Bahrain, Manama, Barbados, Houston, Cyprus, Nicosia, Croatia, Zagreb, Albania, Tirana, Chile, Santiago, Costa Rica, Santos, Ethiopia, Les Ababa, Denmark, Copenhagen. ఇక్కడ ఈ చిన్నారుల తల్లిదండ్రులు ఉన్నారు. వారిని ఒకసారి అడిగి తెలుసుకుందాం. ఈ చిన్నారుల్ని ఎలా వాళ్ళ టాలెంట్ ని ఎలా గుర్తించారో ఒక్కసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. ముందుగా మీ సుమన్ టీవీ ప్రేక్షకులకి అలాగే సిబ్బందికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. సో నా పేరు డాక్టర్ చావా రాజ్ కుమార్, శ్రీ ఆర్కే హాస్పిటల్స్ ఎండి. సో మా వైఫ్ చావా అశ్లేష. హాస్పిటల్స్ అంటే మీకు తెలుసు, కానీ వాళ్ళు ఎంత బిజీగా ఉంటారు, వాళ్ళు ఆ క్షణాలతో కాకుండా ఇంట్లో పిల్లలతో కూడా ఎంత ఎలా ఉంటారో, వాళ్ళ సంబంధించినటువంటి పిల్లల్లో ఈ టాలెంట్ ను గుర్తించారు అనేది ఒకసారి వాళ్ళకి ఎలాంటి శిక్షణ ఇచ్చారు అనేది ఒకసారి వాళ్ళ తల్లి అశ్లేష్ ను ఒకసారి అడుగు తెలుసుకుందాం. యూజువల్ గా పిల్లలకి బెడ్ టైమ్ స్టోరీస్ చెప్తారు కదా, అలాగే ఫస్ట్ లో మేము కూడా సార్ స్టార్ట్ చేశారు అలా బెడ్ టైమ్ స్టోరీస్ చెప్పడం. ఇమీడియట్ గా నెక్స్ట్ డే వచ్చేసి మా పాప అది మొత్తం రిపీట్ చేసేదన్నమాట. సో తన గ్రాస్పింగ్ చూసి సార్ కి ఐడియా వచ్చింది. సో తనకి నేర్పిస్తే ఏదైనా త్వరగా ఫాస్ట్ లెర్నర్ త్వరగా నేర్చుకుంటుంది అని చెప్పి అలా మేము ఫస్ట్ స్టేట్ క్యాపిటల్స్ స్టార్ట్ చేసాము. అవి అయిపోయిన తర్వాత ఇమీడియట్ గా టేబుల్స్ అండ్ కంట్రీ క్యాపిటల్ స్టార్ట్ చేసాము. ఫస్ట్ పాపకి మేము నేర్పించాము. తను నేర్చుకుని తను ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అది చూసి తన దగ్గర నుండి బాబు నేర్చుకున్నాడు అనమాట. ఈ పిల్లలు చూసారు కదండి, ఇంతటితో ఆగకుండా ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్ లో కూడా ట్రై చేస్తూ ఉంది. మరికొన్ని విషయాలు ఒక్కసారి ఆకృతిని అడిగి తెలుసుకుందాం. My name is Chava Akriti. I am studying in 3rd class. I am from Bongir, Telangana. Today I am going to say country capitals. India, New Delhi, China, Beijing, Pakistan, Islamabad, Turkey, Ankara, Russia, Moscow, Canada, Ottawa, USA, Washington DC, South Africa, Cape Town, Germany, Berlin, Bangladesh, Dhaka, Sri Lanka, Colombo, Malaysia, Kuala Lumpur, Nepal, Kathmandu, Bhutan, Thimphu, Japan, Tokyo, France, Paris, UK, London, Italy, Rome, Singapore, Indonesia, Jakarta, Greece, Athens, Austria, Vienna, Switzerland, Bern, New Zealand, Wellington, Australia, Canberra, Armenia, Yerevan, Azerbaijan, Baku, Belarus, Minsk, Belgium, Brussels, Bulgaria, Sofia, Kenya, Nairobi, Egypt, Cairo, Libya, Tripoli, Nigeria, Abuja, Sudan, Khartoum, Afghanistan, Kabul, Brazil, Brasilia, Cuba, Havana, Czech Republic, Prague, Hungary, Budapest. గతంలో ప్రపంచ రికార్డు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్ కు సంబంధించినటువంటి తమిళనాడుకు సంబంధించినటువంటి ఒక పాప 1 నిమిషం 52 సెకండ్లో 100 దేశాలకు సంబంధించినటువంటి రాజధానుల పేర్లు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆ రికార్డును తలదన్నే విధంగా తన పేరును నమోదు చేసుకున్నాడు తారక్ నంద. 1 నిమిషం 42 సెకండ్లో 100 దేశాలకు సంబంధించినటువంటి రాజధానుల పేర్లు చెప్పి ఆమె రికార్డును తిరగరాశాడు. ఈ చిన్నారి తల్లిదండ్రులుగా మీరు ఉండడం మేము చాలా అభినందిస్తున్నాం సార్. 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన పిల్లలకు మీరు తల్లిదండ్రులకు కానీ ఎలాంటి సందేశం ఇస్తున్నారు సార్, ఒక్కసారి చెప్పండి సార్. నేను ముఖ్యంగా మేము ఒక డాక్టర్స్ అవటం వల్ల మేము మేము ఇచ్చే సొల్యూషన్స్ చాలా సింపుల్. యాక్చువల్ గా మనకి ప్రతి ఒక్క మన పిల్లల్లో ఏదో ఒక ప్రతిభ ఉంటది. నేను అందరినీ
రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే, మీ పిల్లల్లో ఉన్న ప్రతిభని మీరు ఎంకరేజ్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు మన సొసైటీలో ఏంటంటే చాలా వరకు మనం నిర్దిష్టంగా ఒక 2-3 రంగాల్లోనే మనం సాధిస్తేనే సాధించినట్టు, వేరే రంగాలలోకి వెళ్తే మనం ఏం చేయలేము అనే ఒక భావన ఉంటది ముఖ్యంగా మన భారతదేశంలో. సో నేనేమంటానంటే, రాబోయే 25 ఏళ్లలో భారతదేశం ఒక అభివృద్ధి దేశంగా చెందాలి అంటే మనం అన్ని రంగాలలో కూడా ముందుండాలి. ఇప్పుడు చాలా వరకు ఏంటంటే మనకున్న ఒక థాట్ ప్రాసెస్ ఏంటి అంటే, అయితే ఒక డాక్టరో, ఒక ఇంజనీరో, ఒక లాయరో లేకపోతే ఇట్లానే ఉంటది. కానీ వివిధ రంగాల్లో అంటే మా పిల్లలు ఇప్పుడు ఈ మెమరీ పరంగా వీళ్ళు దీంట్లో ఉన్నారు. మీ పిల్లలు ఒక స్పోర్ట్స్ యాక్టివిటీలో ఉండొచ్చు, సింగింగ్ లో ఉండొచ్చు, లేకపోతేనేమో వేరే ఇతరతర రంగాల్లో వాళ్ళ ఇంట్రెస్ట్ ఉండొచ్చు. వాళ్ళని దయచేసి ఆ ఇంట్రెస్ట్ వాళ్ళని మీరు ఎంకరేజ్ చేయండి, వాళ్ళని డిస్కరేజ్ చేయొద్దు. వాళ్ళ రంగాల్లో వాళ్ళకి ఘనంగా మనం ఆ స్పేస్ ఇస్తే వాళ్ళు అద్భుతాలు చేస్తారు. మన భారతదేశానికి మంచి పేరు తీసుకొస్తారు. మనం కూడా రాబోయే 25 సంవత్సరాల్లో అమెరికాతో పోటీ పడి మనం కూడా ఒక భారతదేశాన్ని అభివృద్ధి దేశంగా మనం చేసుకోవాలనేది నా ఒక ఆలోచన, నా ఒక రిక్వెస్ట్ కూడా. అందరూ దీన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ధన్యవాదాలు. ఈ రోజుల్లో మహిళలు చాలా బిజీగా ఉన్నారు. అయినా కానీ బిజీ ఉన్నా కానీ వాళ్ళ పిల్లలకు సమయాన్ని కేటాయిస్తున్నారు. అసలు ఈ బుడతడికి సంబంధించిన తల్లి కూడా డాక్టర్స్, కానీ వారికి ఎలాంటి సమయాన్ని కేటాయించారో ఒక్కసారి అడిగి తెలుసుకుందాం. మేము ఇద్దరం కూడా ప్రాక్టీస్ చేస్తున్నామండి డాక్టర్స్. అయినప్పటికీ కూడా రోజు ఈవినింగ్ టైం అనేది మేము పిల్లల కోసమే కేటాయిస్తాము. వాళ్ళకి హోంవర్క్స్ అయిన తర్వాత రోజు వాళ్ళతో కొంత టైం స్పెండ్ చేసి వాళ్ళకి గేమ్స్ అవి ఆడించడం కానివ్వండి, ఆ తర్వాత కొంచెం సేపు ఇవన్నీ కూడా మేము ప్రాక్టీస్ ఇస్తూ ఉంటాము. అంటే మేము వాళ్ళని వేడిగా స్ట్రెస్ చేసింది ఏమీ కాదు. బెడ్ టైంలో వాళ్ళకి కొంచెం యాక్టివిటీ ఆడిస్తూ ఇవన్నీ కూడా నేర్పించుకుంటూ వచ్చాము. అంత టైం లేకుండా అయితే అందరం ఉండం కదా. సో అందరూ పేరెంట్స్ కూడా డైలీ మీ ఒక డేలో ఒక 1 hour మీ కిడ్స్ కోసం కేటాయించండి. వాళ్ళ ఇష్టాలు ఏంటి, వాళ్ళు ఏ విధంగా ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు, వాళ్ళు చేసే డైలీ యాక్టివిటీస్ లోనే వాళ్ళు ఏ రంగంలో ముందుకు వెళ్ళగలరు అన్నది మనకు అర్థమైపోతుంది. సో అందరూ కూడా అది గమనించి మీ పిల్లల్ని ప్రోత్సహించి వాళ్ళు ఎంకరేజ్ చేసి వాళ్ళు అనుకున్నది సాధించే విధంగా ప్రోత్సహించండి. దీంట్లో నాది ఒక సలహా ఏంటంటే, మీకు అందరికీ ఒక చిన్న సింపుల్ సొల్యూషన్, ఒక సలహా కూడా చెప్తున్నాను. ప్రతి బర్త్డేకి ఒక టార్గెట్ ఇవ్వండి. వాళ్ళు ఇప్పటి నుంచే ప్రతి బర్త్డేకి మీరు ఒక బర్త్డేని ఇట్లా చేస్తామని వాళ్ళకి చెప్పండి. ఆ బర్త్డే రోజు ఒక గిఫ్ట్ ఇస్తా అని చెప్పండి. ఈ లోపల వాళ్ళకి ఒక టార్గెట్ ఇచ్చి వాళ్ళతో ఈ పనులు వాళ్ళకి ఇవన్నీ రికార్డ్స్ చేపించండి. వాళ్ళు చేస్తారు. ఎందుకంటే పిల్లలకి ఇప్పటి నుంచే మనం కాన్సన్ట్రేషన్ పెంచొచ్చు. వాళ్ళు అదే టార్గెట్ తో ఫిక్స్ అయ్యి వాళ్ళ ఒక ఎయిమ్స్ ని కానీ వాళ్ళ ఒక గోల్స్ కానీ రీచ్ అవుతారు. ఇది నా ఒక సలహా. థ్యాంక్ యూ. మీ సుమన్ టీవీ ప్రేక్షకులకి అలాగే సుమన్ టీవీ సిబ్బందులకి మరొకసారి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ. ఇంతటి ప్రతిభను కనబర్చిన ఈ పిల్లలు భవిష్యత్తులో ఏమవుతారో ఒక్కసారి అడిగి తెలుసుకుందాం. ఆకృతి చెప్ప, మనం ఏమవుతాం? నేను ఐపీఎస్ అవ్వాలనుకుంటున్నాను. ఎందుకు? సమాజంలో ఏమైనా చేస్తావా? పోలీస్ అంటే తెలుసు కదా, ఏం చేస్తావు? ప్రజల్ని సేవ్ చేయాలి. ప్రజల్ని సేవ్ చేస్తావా? చేస్తా. నువ్వేమవుతావు తారక్ నందా? పోలీస్. ఈ చిన్నారులిద్దరు కూడా సుమన్ టీవీ తరపున వారిద్దరు భవిష్యత్తులో పోలీసులుగా ఎదగాలని కోరుకుంటున్నాం. వాళ్ళకి సంబంధించినటువంటి తల్లిదండ్రులు ప్రజలకు సేవ చేసే విధంగా డాక్టర్లు అయ్యారు. వీళ్ళు ప్రజలకు రక్షించే విధంగా రక్షక భటులు కావాలని సుమన్ టీవీ తరపున కూడా వారికి ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.